నమస్తే అండి, నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం సింహప్రసాద్ గారు రచించిన అమ్మాయి అనే ఒక మంచి కథను విందాం. బయట నుంచి వస్తూనే ఉసూరంటూ సోఫాలో కూలబడిన భర్త వంక ఆరాగా చూసింది విద్య. రంగనాథం కొడుక్కి పెళ్లి కుదిరిందంట. ధూమ్ధామ్ అంటూ పెళ్లి చేయడానికి వియ్యాల వారు ఒప్పుకున్నారట. కట్నము భారీగా ఇస్తున్నారట. ఎంతైనా రంగనాథం అదృష్టవంతుడు. మనకి కొడుకు పుట్టలేదని బాధపడుతున్నారా, లేక చెప్పులు అరిగేలా తిరుగుతున్నా మన అమ్మాయికి పెళ్లి కుదరలేదని ఇదవుతున్నారా? భార్య ముఖంలోకి సాలోచనగా చూసి అన్నారు నారాయణరావు. రెండూ నిజమే కదే. ఎన్ననుకున్నా కొడుకు లేని లోటు పూడ్చలేనిదేనే. వంశాన్ని ఉద్ధరించడమే కాదు, పున్నామ నరకం నుంచి తప్పించేవాడు కొడుకేనే. మరైతే మీ పెద్దన్నయ్య గారికి 3 కొడుకులున్నా బతికుండగానే నరకం చవి చూస్తున్నారే, అది వేరు. కొడుకులంతా ఒకేలా ఉండరు, అందరి అదృష్టము ఒకేలా ఉండదు. మొదటిదేమో కానీ రెండోది మాత్రం నిజం. మన ఆనందీనే మన శ్రీలక్ష్మి. మిమ్మల్ని, మీ అమ్మ, నన్ను మా అమ్మ కంటికి రెప్పలా ఎలా చూశారో సాకారో మన అమ్మాయి మనల్ని అలాగే చూస్తుందండి. అమ్మాయి అంటే అమ్మ మనసు గలది అని అర్థం. ఇలా అయిందానికి కానిదానికి దిగులు పడటం మానేయండి. అమ్మాయికి తెలిస్తే బాధపడుతుంది. రోజు ఫోన్ చేసి ఉన్నారా, తిన్నారా అని అడుగుతుందని, రేపు మనకు ఏదో ఒరగబెట్టేస్తుందని కలలు కనుక పిచ్చిదానా. పెళ్ళయ్యేదాకానే ఈ బులపాటం అంతా. ఆ తర్వాత నా ఇల్లు నా సంసారం అని వేలాడుతుందే తప్ప మనల్ని ఎందుకు పట్టించుకుంటుంది చెప్పు? ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లనే. ఆయన స్వరంలో కదిలిన నిస్పృహకి కసురుకున్నట్టు చూసింది ఆమె. అక్కడికి మీరేదో భవిష్యత్తు చూసొచ్చినట్లు మాట్లాడతారేంటి? మన ఆనంది అందరిలాంటిది కాదు. ఇంతకీ వెళ్ళిన పనేమైందో చెప్పకుండా ఏదేదో చదువుకొస్తారేంటి? పెళ్ళిళ్ళ పేరైని కలిశారా? ఏలూరు సంబంధం గురించి వాకప్ చేశారా? చేశానులే. వాళ్ళకి ఇంత మూట కావాలంట. చేతులు ఎడంగా చాచి చూపిస్తూ అన్నాడు. అమ్మాయి అమెరికాలో $1000 సంపాదిస్తుందని చెప్పకపోయారా? చెప్పకుండా ఎలా ఉంటానే? చెప్పాను. మా అబ్బాయి సంపాదిస్తున్నాడుగా అని ఇంత పొడుగు సాగదీశారు. మరి ఎందుకంట అంత కట్నాలు? కొడుకు రెక్కల మీద నమ్మకం లేదటనా? మన కంఠశోష కానీ మన గోడు వాళ్ళకెందుకు పడుతుందే? కొడుకుని కన్నా భాగ్యవంతులాయే. మీ డొంక తిరుగుడు కబుర్లాపి సూటిగా చెప్పండి, విసుక్కుంది. మన తదనంతరం సంక్రమించే ఈ ఇల్లు సంగతి పక్కన పెట్టి ఇప్పుడు ఎంత ముట్ట చెబుతారని లెక్కించి మరీ అడిగారు. అందుకనే కట్నం అడిగే సంబంధం చూడొద్దని అమ్మాయి తెగేసి చెప్పింది. చెప్పటం తేలికేనే, గుండెల మించి బరువు దించుకోవడం చాలా కష్టం. అసలు తప్పు మనలో ఉంచుకొని వాళ్ళని వీళ్ళని నిందించడం ఎందుకులే? మనమేం తప్పు చేశాం? ఆడపిల్లని కనడమా? అది మన చేతుల్లో ఉందా? ఉంటే అంతా కొడుకులనే కంటారు. ఇంకప్పుడు వారి పెళ్ళిళ్ళకి ఆడపిల్లలు ఎక్కడ దొరుకుతారు చెప్పండి? నిలదీసింది విద్య. అది కాదే, మొదటి నుంచి అన్నీ తప్పులే చేస్తూ వచ్చాం. బాగా చదువుతోంది, ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకుంది అని గొప్పగా ఇంజనీరింగ్ చదివించాం. ఊళ్ళోని కాలేజీలో ఏ డిగ్రీయో చదివించి ఉంటే హీనపక్షం 5 లక్షలు మిగిలేవి. దాన్ని ఏ స్థలం మీద పెట్టినా ఇప్పుడది ఇబ్బడి ముబ్బడిగా పెరిగి మనల్ని కట్నం గండం నుంచి గట్టెక్కించేది. సర్రున తాచులా లేచింది విద్య. చాలండి, పెద్ద చెప్పొచ్చారు. చదువుల సరస్వతి చేత బిఏలు బీకాంలు చదివిస్తారా? మన కడుపున పుట్టిన ఒక్కగానొక్క బిడ్డకి మీరు చేసే నిర్వాకం ఇదా? నిస్సహాయంగా చూశారు నారాయణరావు. బీటెక్తో మంగళం పాడిన ఇంత లోతు ఊబిలోకి కూరుకుపోయేవాళ్ళం కాదే. గోల్డ్ మెడల్ తెచ్చుకొని అమెరికాలో ఎంఎస్ చేస్తానని ఉత్సాహపడితే అడ్డు చెప్పలేకపోయాం. లేకపోతే పల్లెలోని పిత్రార్జితం పిఎఫ్ సేవింగ్స్ మిగిలేవి కావు. రంగరంగ వైభోగంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేవాళ్ళం కాదు.
ఏలియన్ నాటి శనేదో నెత్తికెక్కి కూర్చొని మనకు ముందు చూపు లేకుండా చేసింది. ఆయన గాఢంగా నిట్టూర్చేసరికి ఆవిడ అరికాలి మంట నెత్తికెక్కింది. ఇక సరిపెడతారా మంత్రాలు? అక్కడికి పిల్ల చదువు ఖర్చంతా మీరే భరించినట్టు మాట్లాడతారేంటి? స్టైఫండ్ తెచ్చుకుంది, పార్ట్ టైం జాబ్ చేసింది, ఏడాదిన్నరలోనే ఎంఎస్ పూర్తి చేసేసి ఉద్యోగంలో చేరింది. చేరిన 3 నెలల్లోనే ఈ ఇంటి మరమ్మతులు చేయించింది. మీకు నాకు సౌకర్యంగా ఉండేటట్లు ఏర్పాట్లు చేసింది. నాకు తెలియక అడుగుతాను, అదంతా ఎలా మర్చిపోయారండి? బుగ్గలు నొక్కుకొని మరీ ప్రశ్నించింది విద్య. చేసింది చెయ్యలేదు అనడానికి నాది నోరు కానీ తాటి పట్టి కాదే. మన అత్యవసర మెడికల్ ఖర్చుల కోసం 5 లక్షలు ఫిక్సెడ్ చేసింది. ప్రతి ఏటా తన ఖర్చుతో మాస్టర్ చెకప్ చేయిస్తుంది. అమెరికా చూపిస్తాను రండి రండి అంటూ పోరటం లేదు. మీ విమానం సరదా తీరుస్తానంటుందని ఎన్నిసార్లు మురిసిపోలేదు. నేనిప్పుడు ఏమీ కాదనడం లేదే. అమ్మోరమ్మలా నా మీద పడతావేంటి? దాని నెత్తిన 4 అక్షింతలు వేశాక వెళ్తే ఏకంగా దాని కాపురం చూసినట్టు ఉంటుందని ఏవో వంకలు పెట్టి వాయిదా వేస్తూ ఉన్నాను. నేను విమానం ఎక్కడం కోసమైనా త్వరగా పెళ్లి కుదిరితే బావుండని ఎన్నిసార్లు భగవంతుణ్ణి ప్రార్థించానో నీకేం తెలుసు? అమ్మాయి పెళ్లి కన్నా మీ సరదా ఎక్కువైందన్నమాట. హవ్వ అని ఇంకేదో అనబోతూ ఉంటే ఆయన సెల్లు మోగింది. విద్య ముఖం చాటంత అయింది. శుభం, ఆ ఏలూరు వాళ్ళే మనసు మార్చుకొని ఫోన్ చేసుంటారు. త్వరగా చూడండి. మ్యారేజ్ బ్యూరో నుంచే కాల్ తీసుకున్నారు నారాయణరావు. మంచి మ్యాచ్ ఉంది, మీ ఫోన్ నెంబరు ఇమ్మంటున్నారు. మీతోనూ మీ అమ్మాయితోనూ మాట్లాడతారంట. ఇమ్మంటారా సార్? వాళ్ళ గురించి ఏమీ ఎంక్వైరీ చేసుకోకుండా ముందే మా అమ్మాయి నెంబరు ఎలా ఇస్తాం? ముందు వాళ్ళ నెంబరు మాకివ్వండి, మేం మాట్లాడతాం. మీరు వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు మీతో మాట్లాడినా ఒకటే కదా సార్? మీరైనా వారైనా సంబంధం కలుపుకోవాలనే కదా సార్? ఒక నిమిషం తటపటాయించి సరే ఇవ్వండి, ఈలోగా వాళ్ళ ఐడి నెంబర్ మాకు పంపితే అబ్బాయి ఫోటో వివరాలు చూస్తాం అన్నారు. ఏ ఊరు వాళ్ళంట? అబ్బాయి ఏ స్టేట్లో పనిచేస్తున్నాడట? వీసా ఉందా? ఆత్రంగా అడిగింది విద్య. ఎప్పటిదాకా ఉందట? కాస్త గుర్రాన్ని కట్టేసి ఇన్ని నీళ్లు తెచ్చి నా మొఖాన కొట్టు. ఈలోగా వారి పుట్టు పూర్వోత్తరాలు జాతక చక్రాలు తిరగేస్తా. ఆవిడ వంటింట్లోకి వెళ్ళింది. ఆయన ఐప్యాడ్ అందుకున్నారు. చూసారా, ఆఖరికి అమ్మాయి పెళ్లి సంబంధం చూడటానికి కూడా అమ్మాయి పంపిన ఐప్యాడ్నే ఉపయోగిస్తున్నారు. మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ నవ్వింది విద్య. ఇద్దరూ కలిసి అబ్బాయి ఫోటో పరీక్షగా చూశారు. ఈడు జోడు బాగుంటుంది. వెంకటరమణుడి దయవల్ల ఈ సంబంధం కుదిరితే తిరుపతి వెళ్ళి స్వామిని దర్శించి వద్దామండి గోముగా అంది. తొందరపడి ఖర్చు మొక్కులే మొక్కకు అంటూ వివరాలు తిరగేసి అన్నారు నారాయణరావు. వాళ్ళు పేర్కొన్న అంశాల ప్రకారం చూస్తే అంతా సానుకూలంగానే ఉంది, కానీ వీళ్ళెన్ని గొంతెమ్మ కోరికలు కోరుతారో. ఈసారి నేను మాట్లాడతానులేండి. మా లక్ష్మీదేవినే మీ ఇంటికి పంపిస్తుంటే మీకు ఇంకేం కావాలి అని దబాయించి అడుగుతాను. అది సరే కానీ ముందు అబ్బాయి ఫోటో వివరాలు అమ్మాయికి పంపించేయండి. ఈ సంబంధం ఆనందికి నచ్చేలా చూడు వెంకటరమణ. కళ్ళు మూసుకొని చేతులు జోడించింది. అంతటితో ఆగు. నచ్చాల్సింది మన అమ్మాయికి కాదు, మగ పెళ్లి వారికి. అలాగని చెప్పి హుండీలో అంత వేస్తాను ఇంత వేస్తాను అని మొక్కకు. అసలు మన పిచ్చి కానీ భగవంతుడికి ఏం కావాలే? భగవంతుడు ఇచ్చేవాడే కానీ పుచ్చుకునేవాడు కాదు, నచ్చ చెప్పే ధోరణిలో అన్నారు. ఇంకా మీ ప్రవచనాలు ఆపుతారా? కోపంగా చూసింది. ఆపకేం చేస్తాను, ఉన్నమాట అంటే ఉలికెక్కువని. అప్పగించిన సామెతలు చాలు కానీ ఆనందికి పంపాను. ఇప్పుడు అమెరికాలో టైం ఎంతయిందంటే గోడ గడియారం వంకే చూసి లెక్కలేస్తుంటే అర్ధరాత్రి టకీమని చెప్పారాయన.
వాళ్ళకి త్వరగా తెల్లారితే బావుణ్ణు అనింది. వెంటనే డ్యూటీలో చేరమని సూర్యుడికి ఫోన్ చేసి చెప్తానులే అన్నాడు. వెటకారాలకేం కొదవలేదు. అన్నట్లు మీకు చెప్పానా, మా వదిన ఆడపడుచు మరిది కూతురికి అమెరికాలోనే పెళ్లి చేశారట. ఇక్కడికన్నా కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా చేశారట. అక్కడ మన తెలుగు పురోహితులు చాలామంది ఉన్నారటండి. ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నదేంటి? వాళ్ళకి మనకి నచ్చితే మనము అమ్మాయికి అమెరికాలోనే పెళ్లి చేసేద్దామండి సంబరంగా అంది విద్య. బంధువులు మిత్రులు లేకుండా ఎవ్వరూ లేని వాళ్ళలా లింగులింగుమంటూ 10 మందితో పెళ్లి చేసేద్దామా? నేను ఒప్పుకోను. ఏదో మాట వరుస కంటే అంత ఇదైపోతారెందుకు? ఆ మాత్రం అనే స్వాతంత్రం కూడా నాకు లేదు అంటూ సణుగుతూ లేచి వెళ్ళిపోయింది. సాయంత్రం దాకా కింద మీద పడుతూనే ఉన్నారు ఇద్దరు. అన్నీ అంతా కూతురి పెళ్లి గురించే. ఆనంది కాల్ చేసేదాకా ఆగలేక వాట్సాప్ కాల్ చేసి మెయిల్ చూడమన్నారు. చూసి చెప్పేలోగా మళ్ళీ ఫోన్ చేశారు. మీకు నచ్చిందా నాన్న? ముందు నీ అభిప్రాయం చెప్పు తల్లి. నాకు కొన్ని షరతులున్నాయి. వాటికి ఒప్పుకుంటే అప్పుడు నా అభిప్రాయం చెప్తాను. చూడు ఆనంది, కాలం ఎంత మారినా కొన్ని పద్ధతులు సంప్రదాయాలు మారవు. పైగా పెళ్ళి అబ్బాయిలకు అనుకూలంగా ఉన్న మార్కెట్. ఆ సంగతి మనం మర్చిపోకూడదు. ఎప్పటికైనా ఆడపిల్ల ఆడపిల్లే, అణిగి ఉండాల్సిందే. ఆడపిల్లను కన్నందుకు మేము తలంచుకొని చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. ఆడపిల్ల ఎంత సంపాదిస్తున్నా తన స్థానం మగాళ్ళ తర్వాతే. ఆ పద్ధతులు ఎందుకు మార్చకూడదు? మారవు గనుక ప్రయత్నించడంలో తప్పు లేదు కదా నాన్న. అంతా అయోమయంగా ఉంది తల్లి. అసలే కట్నాల గోలకి బిక్క చచ్చి ఉన్నాం. నువ్వింకా షరతులు అంటే అసలు నీకు పెళ్ళి చేయగలమా అని భయమేస్తుంది. కాస్త మా పరిస్థితి అర్థం చేసుకో ఆనంది. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా కాలం మున్ముందుకే ప్రవహిస్తుంది నాన్న. నా అభిప్రాయాలను గౌరవించేవారు చాలామంది ఉంటారు. మనం చేయాల్సిందల్లా నిరీక్షించడమే. ఇప్పటికే కాళ్ళు లాక్కొచ్చాయి తల్లి అందామనుకొనేసి మింగేశారు. నారాయణరావు మళ్ళీ ఈ కొత్త పాట ఏమిటండి? మొన్నటిదాకా అబ్బాయి అమెరికాలోనే ఉద్యోగం చేస్తుండాలి, తను ఉద్యోగం చేయడానికి అంగీకరించాలి అని పాట పాడింది. ఇప్పుడేమో కలవరపడుతూ అంది విద్య. నువ్వేం ఇదవ్వకు. మనకన్నా ఎక్కువ చదివింది, ఎక్కువ దేశాలు చూసింది. తన ఆలోచనలేమిటో మెల్లగా తెలుసుకుందాంలే. మీరేమీ అనుకోనంటే ఒక్క మాట, తను పెళ్లి చేసుకెళ్ళిపోతే రేపు మనల్ని చూసేవారెవ్వరూ ఉండరు అని ఆలోచిస్తుందంటారా? కొంపదీసి అసలు పెళ్ళి వద్దు అందు కదా కర్మ. భయంగా చూసింది. అలాంటి భావం ఉంటే పెళ్లి సంబంధాలు చూడటానికి ఎందుకు ఒప్పుకుంటుంది చెప్పు? అయినా కన్నవాళ్ళం గనక పిల్లలంటే మనకెంతో మమకారం ఉంటుంది. వాళ్ళకి మన మీద అలాంటిదేం ఉండాలని లేదుగా. ఈ కాలపు పిల్లలంత స్వార్థపరులు ఎక్కడా ఉండరు. మా పెద్దన్నయ్య కొడుకుల గురించి ఇందాక నువ్వే చెప్పావుగా. ఆవిడ సజల నేత్రాలతో భయాందోళనలతో భర్త వంక చూసింది. పిమ్మట మౌనంగా కళ్ళు తుడుచుకొని ముక్కు చీదింది. అమెరికా నుంచి మ్యారేజ్ బ్యూరో వారు చెప్పిన సంబంధం వాళ్ళు ఫోన్ చేశారు. తమ గురించి తమ కుటుంబం గురించి చెప్పి అన్నారు నారాయణరావు. మాకు ఆనంది ఒక్కతే సంతానం. మాకు ఉన్నదంతా తనదే. కట్న కానుకలు ఇవ్వలేం, కానీ పెళ్ళి ఘనంగా జరిపిస్తాం. మాకు ఆస్తిపాస్తులకు లోటు లేదు. మీ దగ్గర నుంచి మేమేమీ ఆశించడం లేదు. మనం కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది. మేము మొన్ననే అమెరికా వచ్చాం. మీరు రాకూడదు? మా వాడిని చూసినట్టు ఉంటుంది. అన్నీ ముఖాముఖి మాట్లాడుకోవచ్చు. ఉభయులకు నచ్చితే ఇక్కడే తాంబూలాలు కూడా మార్చుకోవచ్చు. ఆ మాటలు అమృతపు సొనల్లా అనిపించాయి. ఎగిరి గంతేశారు. మాకు వీసాలున్నాయి. అమ్మాయితో మాట్లాడి ఏ మాట చెప్తాం.
లైన్ కట్ చేస్తూ విద్యను పట్టుకొని డ్యాన్స్ చేసేశారు. పెళ్లి గడియలు గుణగుణ నడుచుకుంటూ వచ్చేశాయే. మీ సంబరం సంతకెళ్ళా, మీకేమొచ్చినా పట్టలేం కదా. ముసిముసిగా నవ్వింది విద్య. వారి మాటల్ని బట్టి చూస్తుంటే చాలా మక్కువగా ఉన్నట్టే ఉన్నారు. ఉండరు, మన అమ్మాయిది మహాలక్ష్మి కళ. ఇంకే ఎలాగోలా అమ్మాయిని ఈ సంబంధానికి ఒప్పించే పూచి నాది అందామె. అన్నట్టుగానే ఆనందితో మాట్లాడి టిక్కెట్లు బుక్ చేయించేసింది. మరి 10 రోజులు తిరగకుండానే అమెరికాలో అడుగుపెట్టారు నారాయణరావు దంపతులు. అటు ఆనంది, ఇటు అబ్బాయి నరేష్ ఇద్దరూ కూడా న్యూజెర్సీలోనే ఉంటున్నందున వెంటనే 2 కుటుంబాలు కలిశాయి. అబ్బాయి అమ్మాయి విడిగా మాట్లాడుకొని ఓకే అనుకున్నారు. ఇంకా మేం మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు, మామ అనేస్తాం అన్నారు నరేష్ తండ్రి. నేను మీతో కొంచెం మాట్లాడాలి అంకుల్ అంది ఆనంది. నారాయణరావు విద్య భయాందోళనలతో చూశారు. వారించాలి అనుకునే లోపునే ఆమె నోరు తెరిచింది. పెళ్లితో నా గోత్రం మారుతుంది ఓకే, కానీ మా ఇంటి పేరు మాత్రం మార్చుకోను. అది నా పుట్టింటి వారి వంశానికే కాదు, నాకు గుర్తు. పెద్దాయన కొడుకు వంక చూశారు. ఇవాళ రేపు అంతా అలాగే చేస్తున్నారు డాడ్. సర్టిఫికేట్లలో పాస్పోర్టు పేరు మార్చుకోవాలంటే చాలా తతంగం ఉంది, చాలా ట్రబుల్ పడాలి. ఓకే అమ్మాయి, అలాగే కానీ ఇంకో ముఖ్య సంగతి, పెళ్ళయ్యాక మా అమ్మ నాన్న మాతోనే ఉంటారు. వారికి నేనే అన్నీను. నారాయణరావు కంగారుగా లేచి ఏదో చెప్పబోతే ఆపేసింది కూతురు. వాళ్ళు తర్జన భర్జనలు పడ్డారు. మాకింకో 2 అబ్బాయిలున్నారు. ఇల్లు వ్యవసాయం వదిలి మేమిక్కడికి ఎలాగూ రాలేం. మీరు వీళ్ళతో కలిసి ఉంటాను అంటే మాకంతకంటే సంతోషం ఏమీ ఉండదు. ఉద్యోగస్తులైన వీళ్ళకే కాదు, మనవలకి మనవరాళ్ళకి కూడా సపోర్టుగా ఉంటాము అంటే ఎందుకు కాదంటాం. కానీ ఒక్కటే బాధగా ఉంది, దిగులుగా ముఖం పెట్టారు. ఉలిక్కిపడి గుటకలు మింగుతూ చూశారు అంతా. నిన్ను చూశాక మాకు అమ్మాయిలు లేరే అన్న బాధ తొలిచేస్తుంది. నేను మీ అమ్మాయినే అంకుల్ డాడ్ అని ఆనంది మాటలకు నవ్వులు ప్రతిధ్వనించాయి. భోజనాలయ్యాక అంది ఆమె. మధ్యాహ్నం న్యూయార్క్ వెళ్తున్నాం. మా అమ్మా నాన్నలకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ని చూపించాలి. మీరు రాకూడదా అంకుల్? న్యూయార్క్లో చూడాల్సినవి ఇంకెన్నో ఉండగా అదే ఎందుకు? నరేష్ అడిగాడు. నాన్నలు మొదట చూడాల్సింది అదే. కొన్నింటిని కూలిస్తే తప్ప కొత్తవి కట్టలేం, కొన్ని ధ్వంసమైతే తప్ప కొత్త నిర్మాణాలు పురుడు పోసుకోవు. పద్ధతులు, పడికట్లు, సంప్రదాయాలు కూడా అంతే. ఒప్పుకుంటావా నాన్న? నువ్వు బెత్తం పుచ్చుకొని మరీ చెప్తుంటే తలూపక ఏం చేస్తాను తల్లి. మళ్ళీ నవ్వులు పువ్వులు కురిశాయి. అంతా కలిసి న్యూయార్క్ వెళ్ళారు. WTC అగ్రభాగంలోంచి న్యూయార్క్ నగరాన్ని చూపిస్తూ వివరాలు విశేషాలు చెప్పింది ఆనంది. అక్కడ ఇంకో తెలుగు కుటుంబం కలిసింది. మా అబ్బాయి పుణ్యమా అని అమెరికా చూస్తున్నాం. మీకు మీ అబ్బాయి చూపిస్తున్నాడా? అవును అంటూ తలాడించి ఆనందిని పిలిచారు నారాయణరావు. ఇదే మా కొడుకు. ఆయన కళ్ళల్లో చిందేసిన గర్వం కాదు, పుత్రికోత్సాహం చూసి విద్యే కాదు అక్కడున్న వారంతా ఎంతో ముచ్చట పడిపోయారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.